సావిత్రమ్మ, వీళ్ల చేతుల మీదుగానే యాగాన్ని జరిపించాలి. స్వామి కోరిక అదే. కాదు అని నువ్వు మొండికేస్తే మీ వజ్రపాటి వంశం నామరూపాలు లేకుండా పోతుంది. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక నిర్ణయం మీదే. జరగరానిది ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. ప్రొపరేటర్ గారు, ఏమిటి విషమ పరిస్థితి? నాకే ఇలా ఎందుకు ఎదురవుతుంది? ఓ పక్క శంకర్ శాస్త్రి గారు మిమ్మల్ని నాకు కాకుండా చేసింది శ్యామ్ తండ్రి అన్న నిజాన్ని నాకు తెలియచెప్పారు. ఇప్పుడు స్వామీజీ వచ్చి మన వంశం నిలబడాలన్నా, ఊపిరి పోసుకొని బతకాలన్నా మనవడు మనవరాళ్లతో భార్యాభర్తల హోదాలో వారి చేతే బ్రహ్మోత్సవాలు జరిపించాలంటున్నారు. ఏం చేయను? నాకేం అర్థం కావట్లేదు ప్రొపరేటర్ గారు. వంశాన్ని కాపాడుకోవాలా లేక ద్వేషంతో బతకాలా? ఒకరిది దేవుడు ఆజ్ఞ అయితే మరొకరిదేమిటి? తెలిసిన నిజం ఆ దేవుడు వల్లే కదా. ఆ దేవుడు నేనేం చేయాలని కోరుకుంటున్నాడో నాకే అర్థం కావటం లేదు ప్రొపరేటర్ గారు. నచ్చని పని చేయటం నాకిష్టం లేదు. అలా అని వజ్రపాటి వంశాన్ని నాశనమూ చేయలేను. ఏదీ తెలుసుకోలేని సందిగ్ధంలో ఉన్నాను. నా దేవుడు మీరే. మీరేం చెప్తే అది చేస్తాను. చెప్పండి, సమంత సూర్యులతో బ్రహ్మోత్సవాలు చేయించమంటారా, చేయించద్దంటారా? సరే, మీరిచ్చిన సంకేతాన్ని నెరవేరుస్తాను. మీ మాటే వింటాను ప్రొపరేటర్ గారు, వింటాను. ఇరువురి దంపతులను పంచభూతాలే ఆశీర్వదించాయి. నా భర్తని చంపిన వాడి కూతురుతో నా మనవడి జీవితాన్ని నేను చూడలేను. అమ్మమ్మా, నేను నీ దగ్గరకు వచ్చింది తెలిసిన విషయాన్ని చర్చించడానికి కాదు. చర్చించడానికి వీల్లేని నా నిర్ణయాన్ని తెలపడానికి, జరగబోయే అనర్థాన్ని ఆపడానికి. చెప్పండి అమ్మమ్మా, మీరేం చేయమన్నా చేస్తాను. చేస్తావని వచ్చాను. నా వంశ వినాశనాన్ని నేను చూడలేను. నా వంశవృక్షం ఇంతటితో కూలిపోకూడదు. ఈ వజ్రపాటి రంగారావు గారి వంశం ఈ తరంతోనే ఆగిపోకూడదు. ఈ మహాయాగంతో ఊపిరి పోసుకుని 1000 ఏళ్లు బతకాలి.
అందుకు మాత్రమే నువ్వు నా మనవడితో కలిసి మహాయాగం చెయ్యాలి. అయితే ఈ మహాయాగం వరకే నువ్వు సూర్యకి భార్యగా ఉండాలి. మనసు చంపుకొని నేనెప్పుడూ ఏ పని చెయ్యలేదు. మొదటిసారిగా నా వంశం కోసం తప్పనిసరి చేస్తున్నాను. స్వామీజీ చెప్పిన ప్రకారం మహాయాగం జరగాలి. కేవలం యాగం వరకే సూర్యకు భార్యగా నువ్వు ఉంటావు, ఉండాలి. ఉంటానమ్మా. దీనికి బదులుగా నీ మనసులో ఉన్నది కాకుండా ఏమైనా అడుగు ఇస్తాను. డబ్బు, ఆస్తి, పరపతి, గౌరవం ఏమైనా సరే, చివరికి నా ప్రాణమైనా ఇస్తాను. అమ్మమ్మ, వెలుగునిచ్చే దీపం మారిపోతుందని తెలిసి 2 చేతుల్ని హట్టు పెట్టినంత మాత్రాన అదేదో పెద్ద సహాయం చేస్తానని నేను అనుకోను. ప్రతిఫలం పొందాలని నేను ఆశించను. డబ్బు, పరపతి, ఆస్తి, గౌరవం వీటిని ఆశించి కాదమ్మమ్మా నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. దూరమైన మనసుల్ని కలపడానికి, ఎల్లలు దాటిన బంధాన్ని దగ్గర చేర్చడానికి. కానీ ఇప్పుడు ఆ సమస్య వేరే కోణంలో ప్రయాణం చేస్తుంది. గమ్యం తెలియని చోటుకు న్యాయం వెతుకుతూ పయనిస్తుంది. అబద్ధం నిజం రంగుని పులుముకుని బతికేస్తుందమ్మమ్మా. నాకైతే ఇంకా హోప్ ఉంది. మా డాడీ హంతకుడు కాదని రుజువవుతుంది. ఋతువులు మారినట్టుగా ఉన్న రుజువులు మారవు. నాకిప్పుడు కావాల్సింది నేను చెప్పిన ప్రకారం మహాయాగం జరగడం. ఈ అవకాశాన్ని నీకు అవకాశంగా మార్చుకోకుండా ఈ యాగం జరిపించడం నీ వల్ల అవుతుందా కాదా? కాదు అని చెప్పడానికి నేను ఈ వంశానికి ఏమీ కాను అని అనుకోవడం లేదమ్మమ్మా. నా ఒంట్లోనూ వజ్రపాటి రక్తం ప్రవహిస్తుంది. మన వంశ నాశనాన్ని అడ్డుకోవడం కోసం నేను అడ్డుపడతాను. మహాయాగం జరిగే వరకు బావకి భార్యగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. యాగం వరకైనా మీ మనవరాలిగా బావకు అర్ధాంగిగా ఉంటాను అన్న తృప్తైనా మిగులుతున్నందుకు నాకు సంతోషమే. నా వల్ల వజ్రపాటి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురానమ్మమ్మా. మీరు తీసుకున్న నిర్ణయంలో ఏ మార్పు రానివ్వను. మీ ఇష్ట ప్రకారమే మహాయాగం జరుగుతుంది. ప్రామిస్. రామారావు, సూర్య, నాగేశ్వరరావు, రండి, అందరూ రండి. స్వామీజీ ఏం చెప్పారో అంతా విన్నారుగా. ఆయన చెప్పిన ప్రకారం మహాయాగం జరిపించకపోతే వజ్రపాటి వంశ వినాశనానికి నేనే పునాది వేసినట్టవుతుంది. అలా జరగటం నాకిష్టం లేదు. కేవలం ఈ కుటుంబ శ్రేయస్సు కోసం వీళ్ళిద్దరి చేత ఆ మహాయాగాన్ని జరిపించబోతున్నాను.
అదెలా అత్తయ్యా? మీకిష్టం లేని పని మీ మనసు చంపుకొని మీరు చేయడం ఎందుకు? అంటే నా ఉద్దేశం, సూర్యశ్యామ్లు మన ఊర్లో యాగం చేస్తే అందరి దృష్టిలో వాళ్లే దంపతులని నిజమైపోతుందిగా. ఆ తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు ఉండాల్సిందే. అవును గ్రాండ్మా, స్వామీజీ ఏదో అన్నారని చెప్పేసి మీ ఆలోచనలో మార్పు రావడం ఎందుకు? కావాలంటే ఇంకో స్వామీజీని కలిసి రెమెడీ చెప్పమని అడుగుదాం. అదసంభవం. మీరలా మాట్లాడితే ఎలా గ్రాండ్మా? నాకు మాట ఇచ్చిన సంగతి మర్చిపోయారా? సూర్యకి ఎవరంటే ఇష్టమో తనే చెప్పే వరకు ఆగాలి కదా. అదేగా న్యాయం. మా డాడీ లాగే నా జనరేషన్ లో కూడా నాకు అన్యాయం చేస్తారా? చూడు, న్యాయాన్యాయాల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు సామాన్య. అది కాదు గ్రాండ్మా. నా మాటల్లోని అర్థం నీకు సరిగ్గా అర్థం కావటం లేదనుకుంటా. నేను స్వామీజీ చెప్పిన ప్రకారం చేస్తున్నది కేవలం మహాయాగం మాత్రమే. యాగం వరకే శ్యామ్ సూర్య పక్కన ఉండేది. శ్యామ్ ఇప్పుడు సూర్య భారీ స్థానాన్ని పొందలేదు. సూర్య కూడా నాలానే ఆలోచిస్తాడని నాకు తెలుసు. నా వంశాన్ని కాపాడటం కోసం నేనేమైనా చేస్తాను. ఆ మహాయాగం జరిగి తీరుతుంది. ఆ తర్వాత ఎవరి స్థానాలు వాళ్లవే. అర్థమైంది కదా? ఇదే నా శాసనం. సాముద్నా, ఫీల్ అవుతున్నావా? నానమ్మ ఏ రకంగా చెప్పినా, ఏ ఉద్దేశంతో అన్నా మీరు దంపతులుగానే మహాయాగాన్ని చేయబోతున్నారు. ఆ స్వామి మీ చేత చేయించుకుంటున్నాడు. మహాయాగాన్ని మీ చేత చేయించుకుంటున్న ఆయనకి జీవితాంతం మీరు కలిసి బ్రతికేలా చేయడం తెలీదా? జరిగేది అదే సాముద్నా. నిజమేంటో మనకు తెలుసు. ఈ లోపు నాన్నమ్మకి తెలియజెప్పకుండా అయితే నువ్వు ఉండవు కదా. నిజమేంటో తెలిసిన తర్వాత నిన్నేంటి, అత్తయ్యని మావయ్యని కూడా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటుంది. నువ్వు ఈ యాంగిల్లో ఆలోచించు సాముద్నా. ధర్మం నీ పక్కనుంది, అధర్మం అస్సలుండదు. నా తమ్ముడికి భార్యవి నువ్వే. మీరు కలిసి చేసే మహాయాగాన్ని మా కళ్ళతో మేం చూసి ఎంజాయ్ చేస్తాం. చాలా కాలం తర్వాత కలిసి మీరిద్దరూ పెళ్లిపీటల మీద కూర్చోబోతున్నారు. హ్యాపీయే కదా సాముద్నా?
యాగం వరకే శ్యామ్ సూర్య పక్కన ఉండేది. శ్యామ్ ఇప్పుడు సూర్య భారీ స్థానాన్ని పొందలేదు. సూర్య కూడా నాలానే ఆలోచిస్తాడని నాకు తెలుసు. గాడ్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటిలా జరుగుతుంది? ఇంక నా జీవితంలో సంతోషం ఉండదా? కొన్ని రోజులే నాకు ఈ కష్టాలనుకుంటే నా లైఫ్లోనే శ్యాములు లేకుండా చేసావు. నాన్నమ్మ చేతే నువ్వు అలా చెప్పించేస్తే నేను ఇంకేం చెయ్యను? నున్న ప్రేమను చంపుకోవాలి. ఆ ముచ్చు మొహాన్ని దూరం పెట్టాలి. దాని ముందు నటించాలి. అంతే, నటించాలి. నటిస్తాను. బావా, ఏంటి? నీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పు. నీతో కలిసి మహాయాగాన్ని చేయబోతుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. అమ్మమ్మ మనస్ఫూర్తిగా నన్ను నీ భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా కాసేపైనా నీ పక్కన కూర్చునే అవకాశం అయితే కల్పించారు. రేపేదైనా ఆ క్షణాలు చాలు బావా. ఉన్నన్ని రోజులు వాటిని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా గడిపేయడానికి. చూడు సార్, నీ ఫీలింగ్స్ నీవి, నేను డిస్టర్బ్ చేయను. కానీ నాన్నమ్మ అనుకున్నదే జరుగుతుంది, చెప్తున్నాను. తన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మనం దంపతులుగా ఉండేది మహాయాగం వరకే. తాతయ్యని ఎవరు చంపారో ఒక క్లారిటీ వచ్చే వరకు ఇంక రాదనుకుంటాలే. శామ్, ఊళ్ళో మాత్రం వజ్రపాటి పరువు నిలబెట్టేలానే నువ్వు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబం తలదించుకోకూడదు. అలా చేసేదాన్ని అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉండను బావా. నేను కోరుకుంటుంది కూడా వజ్రపాటి వంశం తలెత్తుకునేలా ఉండాలని. దానికి నా వంతు సహాయం చేసే అదృష్టం కల్పించినందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అది చాలు బావా. తర్వాత నా లైఫ్ ఎట్ వెళ్తుందో నాకు తెలీదు. మంచి జరగాలనైతే కోరుకుంటున్నాను. ఓకే బావా, గుడ్ నైట్.